ఇప్పుడు మనం సబ్ క్వెరీస్ లేదా నెస్టెడ్ క్వెరీస్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. బోత్ ఆర్ సేమ్. సబ్ క్వెరీస్ అన్నా నెస్టెడ్ క్వెరీస్ అన్నా సేమ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి జనరల్ గా యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సెలెక్ట్ ఏవీజీ యావరేజ్ ఆఫ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకోండి. ప్రైస్ ఫ్రమ్ ఐటమ్స్. సో మనకు తెలుసు 11 అనేది ఇక్కడ యావరేజ్ ప్రైస్ అనమాట. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏవైతే మనకి ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ఏవి ఎక్కువ, యావరేజ్ కన్నా ఏవి ఎక్కువ ఉన్నాయి అనేది నాకు కావాలి. అంటే మనకి 11 కదా, 11 కన్నా ఏవి ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ అనేది కావాలి. ఈ కేసులో మనం ఏం చేయాలంటే నెస్టెడ్ క్వెరీ వాడాలన్నమాట. ఓకే, మీ ఉద్దేశంలో ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. సో నేను ప్రెసెంట్ అయితే నేను ఆ క్వెరీ రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే ఐటమ్స్ వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్ 11. ఓకే 11.7 అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీకు ఎలా అయితే రిజల్ట్ వచ్చింది. కానీ మీ దగ్గర ఒక పెద్ద టేబుల్ ఉన్నప్పుడు ప్రతిసారి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారా? అండ్ అలాగే కొత్త ఐటమ్స్ యాడ్ అవ్వచ్చు అండ్ అలాగే కొన్ని ఐటమ్స్ తీసేస్తూ ఉండొచ్చు. ఆ కేసులో మరి ఏం చేస్తారు? ఆ కేసులో మీకు తెలియదు కదా. ఇక్కడ అంటే నాకు యావరేజ్ తెలుసు కాబట్టి 11.7 వేసి తీసుకొస్తాను. కానీ నాకు అలా కాదు, ప్రతిసారి యావరేజ్ దానికి అదే తీసుకొని దాని టాప్ మీద మీకు ఐటమ్స్ ఏమన్నా తెలియాలన్నమాట. సో ఆ కేసులో మనం క్లియర్ గా నెస్టెడ్ క్వెరీస్ అయితే వాడతాం అనమాట. వెరీ సింపుల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్. సో వేర్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్, సో నాకు ప్రైస్ గ్రేటర్ దాన్ పెట్టాను కదా. ఇప్పుడు ఏంటి, మనం ఏదైతే ఇక్కడ చిన్న క్వెరీ రాసామో యావరేజ్, ఆ క్వెరీ మనం బ్రేస్ లో రాస్తే సరిపోద్ది అనమాట. సో సెలెక్ట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఫ్రమ్ ఐటమ్స్ అనమాట. ఓకే, సో బ్రేస్ క్లోజ్ చేసాను, సెమీకోలన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ యావరేజ్ ప్రైస్ ఉంది కదా, ఫస్ట్ ఇది తెచ్చుకొని మనం ఇక్కడ ఏదైతే ఇలా రాసామో ప్రతిసారి మనం ఇలా మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా దానికదే టేబుల్ నుంచి తీసుకొని ఆ తర్వాత మనకి బయట ఉన్న క్వెరీ, ఇది అవుటర్ క్వెరీ అంటాము, ఈ అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సింపుల్. ఇన్నర్ క్వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి, ఇది ఇన్నర్ క్వెరీ, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఎంటర్. సో ఇక్కడ చూడండి మనకి సేమ్ రిజల్ట్ ఏదైతే ఇక్కడ పైన వచ్చిందో మనకి అదే రిజల్ట్ ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాకు ఏ ఐటమ్స్ కి వేరియంట్స్ ఉన్నాయో నాకు తెలియాలి. ఆ కేసులో మనం ఏం చేస్తాం, జనరల్ గా జాయిన్ చేసుకొని తీసుకొస్తాం ఆఫ్ కోర్స్. సో ఫస్ట్ అయితే జాయిన్ చేసుకొని ట్రై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్ జాయిన్ వేరియంట్స్. సో దీనికి ఒక నిక్ నేమ్ ఇద్దాం. ఐటమ్స్ కి ఏం పెడదాం, యాజ్ ఐ జాయిన్ యాజ్ వి, వేరియంట్స్ కి వి అని నిక్ నేమ్ ఇచ్చుకున్నాను. ఆన్ ఐ డాట్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు వి డాట్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి. సో మనకి వేరియంట్ లో ఉన్న ఐటమ్ ఐడి అండ్ అలాగే ఐటమ్ లో ఉన్న ఐటమ్ ఐడి రెండు మ్యాచ్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, నాకు వేరియంట్స్ ఉన్నవి కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు జస్ట్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి కామా ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ తీసుకోవచ్చు. ఓకే, ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఐటమ్ ఐడికి నిక్ నేమ్ ఏమి ఇచ్చామో ఐ కదా, సో ఐ డాట్ ఐటమ్ ఐడి, ఐ డాట్ ఐటమ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి మనకి లడ్డు అనే దానికి వేరియంట్స్ ఉన్నాయని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి డూప్లికేట్ అంటే 3 సార్లు వచ్చింది ఇక్కడ మనకి జనరల్ గా, ఎందుకంటే ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. సో దానికోసం ఇది 3 సార్లు వచ్చింది. సో నాకు జస్ట్ ఐటమ్ నేమ్ ఏంటి లేదు ఐటమ్ ఐడి ఏంటి కావాలి, ఇలా 3 సార్లు ఎందుకు? సో ఆ కేసులో మనం జాయిన్ వాడే కన్నా నెస్టెడ్ క్వెరీ వాడుకుంటే మనకి ఈజీ అనమాట, ఎందుకంటే డూప్లికేషన్స్ రావు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓకే మీరు ఎలా థింక్ చేస్తారో నాకు తెలుసు, లిమిట్ అప్లై చేస్తే సరిపోదు కదా, లిమిట్ 1 పెడితే నాకు ఒక ఐటమ్ కదా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు ఒక ఐటమ్ ఉంది కాబట్టి మీరు లిమిట్ అప్లై చేశారు. 2-3 ఐటమ్స్ ఉంటే అప్పుడు రికార్డ్స్ ఇంకా పెరిగిపోతాయి. అండ్ అలాగే మీకు లిమిట్ పెడుతున్నారంటే జస్ట్ ఏంటి, ఒక టాప్ ఐటమ్ తీసుకుంటున్నట్టు అంతే, మిగతా అన్ని పోయినట్టే కదా. సో ఈ కేసులో మనం ఏం చేస్తాం, సింపుల్ నెస్టెడ్ క్వెరీ ఎలా వాడతాం. సో ఫస్ట్ సెలెక్ట్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి కామా ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ ఫ్రమ్ ఐటమ్స్ వేర్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఇన్. ఓకే, ఇన్ రాసుకుంటున్నాను. ఇప్పుడు మనకు నార్మల్ బేస్ రాసుకొని చిన్న క్వెరీ, దానికి నెస్టెడ్ క్వెరీ ఉంటుంది కదా, సబ్ క్వెరీ ఏం రాస్తాం, సెలెక్ట్ ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఫ్రమ్ ఎక్కడి నుంచి, వేరియంట్స్ నుంచి, వేరియంట్స్ లో ఉన్న
ఐటమ్ ఐడి తీసుకొని సో దాన్ని దీన్ని మ్యాచ్ చేస్తున్నాం, ఏది ఉందో అది ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. సింపుల్. చూడండి ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే క్లియర్గా వస్తుంది. అంతే. నెస్టెడ్ క్వెరీస్ ఎప్పుడు వాడతామంటే సింపుల్, మనకి ఏవైనా 2 క్వెరీస్ నుంచి అవుట్పుట్ కావాలి అండ్ అలాగే సబ్ క్వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుటర్ క్వెరీ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ కేసులో మనం నెస్టెడ్ క్వెరీస్ అయితే వాడుకుంటాం. టాటా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈసారి మాత్రం ఇండెక్స్ల గురించి అండ్ అలాగే డేటాబేస్ని ఎలా ఆప్టిమైజ్ చేద్దాం అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు.